నమస్కారం అండి. వెల్కమ్ టు హిట్ కార్ట్ ఛానల్. ఇప్పటివరకు నేను చేసిన వంటలు కానీ రెసిపీస్ కానీ అండ్ క్లాసెస్ కానీ ప్రతిదీ మీకు నచ్చిందని అనుకుంటాను. సో అలాగే ఈరోజు నేను మీకు కాకరకాయ వేపుడు చేసి చూపిస్తానండి. చాలామంది కాకరకాయ అనగానే అబ్బా చేదుగా ఉంటుంది కదా అని అనుకుంటారు. బట్ ఈ రెసిపీని మీరు ఫాలో చేస్తే అస్సలు చేదుగా రాదండి. సో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూడండి. కాకరకాయ అండి, నేను 2 ఆనియన్స్ తీసుకున్నాను. కాకరకాయ వచ్చేసి 1/2 kg ఉంది. దానికి ఒక 3 గ్రీన్ చిల్లీ, కర్రీ లీవ్స్, ఆయిల్, లెమన్ జ్యూస్ అండ్ కొరియాండర్ అండి. పోపుకి కావాల్సిన వస్తువులండి: ఆవాలు, జీలకర్ర, పసుపు, ఉప్పు, కారం, ధనియాల పొడి తీసుకున్నానండి. స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకున్నానండి. దీంట్లో ఆయిల్ పోసాను. ఇది ఫ్రైకి కదండి, సో కొంచెం ఆయిల్ ఎక్కువగా ఉండాలి. ఈ ఆయిల్ వేడెక్కాక పోపు వస్తువులు వేస్తానండి. ఆయిల్ వేడెక్కిందండి. ఆవాలు, జీలకర్ర. ఇప్పుడు చూడండి, నేను ఆవాలు జీలకర్ర మాత్రమే వేసాను, ఇంకా ఏం వేయట్లేదు. ఈ కాకరకాయలు మొత్తం వేసేస్తున్నానండి. ఇది నేను ఆల్రెడీ కడిగి కట్ చేసి పెట్టిన కాకరకాయలండి. వీటి మీద ఎప్పటికీ కూడా క్యాప్ పెట్టకూడదండి. క్యాప్ పెడితే మంచిగా ఫ్రై అవ్వవు. అండ్ ఆలోగా నేను ఇది ఆనియన్స్ అండ్ మిర్చి రెండు కూడా మిక్సీ చేసేసుకుంటాను. చూసారా, నేను ఇలా ఆనియన్స్ అండ్ మిర్చి రెండు కూడా పేస్ట్ చేసి పెట్టాను. బట్ ఇది టోటల్గా ఫ్రై అయిన తర్వాతే ఇది యాడ్ చేయాలి. ఫ్రెండ్స్ చూసారా, కాకరకాయలు కొంచెం కొంచెంగా బ్రౌనిష్ కలర్లోకి వస్తున్నాయి. ఇలా గోల్డెన్ కలర్లో రావాలి. అన్ని వైపులా వేగాలి కదండి. కాస్త టైం పడుతుంది, బట్ చేదన్నది అస్సలు ఉండదండి. ఫ్రెండ్స్, ఇది ఇప్పుడు బ్రౌనిష్ అయిపోయాయండి అన్నీ. ఇప్పుడు నేను ఇందులో ఈ ఉల్లిగడ్డ పేస్ట్, మిర్చి పేస్ట్ వేసుకుంటున్నాను. నాకు ఫ్రెండ్స్ వచ్చారండి, సో నేను బయటికి వెళ్ళి వచ్చేసి లోపల కొంచెం ఎక్కువగా మాడినట్టుగా అయ్యాయి. సో ప్లీజ్ ఇంతగా మాడనివ్వకండి, ఏమనుకోవద్దు, అర్థం చేసుకుంటారని ఆశిస్తాను. ఇప్పుడు ఇందులో పసుపు, ఉప్పు, లైట్గా కారం వేయండి, ఎక్కువ వేయకండి. ఆల్రెడీ నేను అందులో అదే మిర్చి యాడ్ చేశాను. ధనియాల పొడి వేస్తున్నానండి. అండ్ లెమన్ జ్యూస్ 2 స్పూన్స్. ఫ్రెండ్స్ చూసారా అండి, ఆనియన్ కూడా మంచిగా దానికి అంతా పట్టేసింది. ఇంతగా వేపుకోకండి ప్లీజ్. నేను బయటకు వచ్చే లోపల మాడిపోయిందని కొంచెం చెప్పాను. కొన్ని కాకరకాయలు ఏవైతే ఉన్నాయో కొంచెం సైడ్కి మాడినాయి. సో అలా చేయనివ్వకండి. బ్రౌనిష్ గోల్డెన్ బ్రౌన్ వస్తే సరిపోతుందండి. ఇప్పుడు దీనికి కాసేపు ఒక 2 మినిట్స్ క్యాప్ పెట్టేసి తర్వాత దించేసుకుంటే సరిపోతుందండి. చూసారా ఫ్రెండ్, ఈ క్యాప్కి మొత్తం ఆవిరి పట్టేసింది. చూసారా, ఇదిగో చూడండి ఇలా ఆవిరి పడుతుంది. దీంతో ఈ కర్రీ అన్నీ ఏమవుతుందంటే దానికి ఆనియన్, లెమన్ అవన్నీ అంటేసి చక్కగా అంటేసి చేదు మొత్తం పోతుందండి. ఇది మనం చపాతీతో తీసుకోవచ్చు, లేదంటే సాంబార్ రైస్ చేసినప్పుడు కూడా యాడ్ చేసుకోవచ్చు. నాకైతే ఎక్కువగా పెరుగన్నంతో ఇష్టమండి. నేను పెరుగన్నంతో తింటాను. ఇది కర్రీ కాకరకాయ వేపుడు నేను పెరుగన్నంతో ఎక్కువగా తింటాను, నాకు చాలా ఇష్టం. దిస్ ఈజ్ మై ఫేవరెట్ కర్రీ. సో ఫ్రెండ్స్, ఒకవేళ కనుక ఈ వీడియో మీకు నచ్చి ఉంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వెంటనే మనం పెరుగన్నంతో కాకరకాయ తినేద్దామా? నేను రెడీ. బాయ్.